హాయ్, ఈ వీడియోలో మనం కాంపాక్ట్ లేఅవుట్ గురించి తెలుసుకుందాము. సో సేల్స్ ఫోర్స్లో మనకి కాంపాక్ట్ లేఅవుట్ అంటే లైక్ ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. సో మనం ఫస్ట్ అకౌంట్కి నావిగేట్ అయ్యి చూస్తే ఒక రికార్డ్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్యానెల్ లాగా వచ్చింది, సెపరేట్ ఒక బాక్స్ వచ్చి ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. బట్ ఇదే ఇన్ఫర్మేషన్ మనకు డీటెయిల్ పేజ్లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ సో మెనీ ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా మనకి ఇప్పుడు సడన్గా ఫోన్ నెంబర్ కావాలి అంటే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఈ హైలైట్ ప్యానెల్లో మనకి ఈ కాంపాక్ట్ లేఅవుట్లో మనకి ఈజీగా ఉంటుంది. అచ్చా ఓకే, ఈ అకౌంట్కి ఇది ఈ టైప్ ఫోన్ నెంబర్, ఇది ఈ డీటెయిల్స్ అనేవి బేసిక్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, రైట్? సో ఇది కూడా మనకి ప్రాపర్టీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం సిమిలర్గా, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ రికార్డ్ ఓపెన్ చేసాం. బట్ ఇక్కడ మనకి హైలైట్ ప్యానల్ ఏది లేదు. అండ్ ఇక్కడ ఇప్పుడు ఓన్లీ 5 or 6 ఫీల్డ్స్ ఉన్నాయి, ఆర్ ఎల్స్ 10 ఫీల్డ్స్ ఉన్నాయి మాక్సిమం ఫర్ నౌ. సో అట్లా ఉన్నప్పుడు మనకి లైక్ మనకు కావాల్సిన ఫీల్డ్ వెతుక్కోవడంలో ఇబ్బంది ఏమి ఉండదు. బట్ మనకు ఒక 56 ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, కాంపాక్ట్ లేఅవుట్ అప్పుడు మనకు యూజ్ అవుతుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఇంపార్టెంట్వి అది మనం ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్లో యాడ్ చేసేసి ఆ పేజ్ అసైన్ చేసామనుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కాంపాక్ట్ లేఅవుట్కి వెళ్ళిపోయి న్యూ పైన క్లిక్ చేద్దాం. నేమ్ ఇచ్చేయాలి ఏదో ఒకటి. సో ప్రాపర్టీ కాంపాక్ట్ లేఅవుట్ అని నేమ్ ఇద్దాం. లెట్స్ సేవ్ ఇట్. సారీ, మనం ఫీల్డ్స్ కూడా అసైన్ చేయాలి. మనకు కావాల్సింది ఫస్ట్ ప్రాపర్టీ నేమ్ అండ్ లెట్స్ డూ వన్ థింగ్, అన్ని ఫీల్డ్స్ యాడ్ చేసేద్దాం. సేవ్ అవుతుందో లేదో. సో ఇట్ ఈస్ throwing in. You can assign only up to 10 fields to a compact layout. సో మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని, మనకు మొత్తం రికార్డ్ డీటెయిల్ పేజ్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని యాడ్ చేయడం వేస్ట్ కదా. మనకు ఎన్ని కావాలో అన్ని ఫీల్డ్స్ మాత్రమే యాడ్ చేసుకుంటే. సో ఇది యాడ్ చేసేసాము. దెన్ ఇప్పుడు కాంపాక్ట్ లేఅవుట్ అసైన్మెంట్. సో బై డిఫాల్ట్గా అయితే సిస్టమ్ డిఫాల్ట్ ఉంది. మనం దీన్ని ఇప్పుడు ప్రాపర్టీ కాంపాక్ట్ లేఅవుట్కి మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దాన్ని అసైన్ చేస్తున్నాం. లెట్స్ రిఫ్రెష్ దిస్. చూడండి మనకి ఇక్కడ అకౌంట్కి ఎలా వచ్చింది, ఒక కాంపాక్ట్ లేఅవుట్ ఇక్కడ కూడా వచ్చింది. అండ్ ప్రాపర్టీ నేమ్ 1 2 3 4 5 ఫీల్డ్స్ అయితే ఇక్కడ వచ్చాయి, రైట్? అండ్ మనం ఇక్కడ జూమ్ చేసి చూస్తే తగ్గిపోతూ ఉంటాయి 1 2 3 4. ఇంకా జూమ్ చేస్తే లైక్ ఇది మన స్క్రీన్ విడ్త్ని బేస్ చేసుకొని కూడా ఫీల్డ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, కాంపాక్ట్ లేఅవుట్స్ ఆర్ యూస్ టు డిస్ప్లే ద కీ ఫీల్డ్ వాల్యూస్ ఆఫ్ ఎ రికార్డ్ ఎట్ ఎ క్విక్ గ్లాన్స్. హైలైట్ ప్యానల్ లాగా యూజ్ అవుతుంది. దే ఆర్ విజిబుల్ వెన్ వి హోవర్ ద రికార్డ్ నేమ్స్ ఆన్ ఇట్స్. ఇది ఈ లైన్ నెక్స్ట్ చూద్దాము. ఇట్ కెన్ హ్యావ్ మాక్సిమం 10 ఫీల్డ్స్. సో ఇక్కడ మరి 10 ఫీల్డ్స్ అంటున్నారు కదా, బట్ ఇక్కడ మనకు ఓన్లీ 5 ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం కాంపాక్ట్ లేఅవుట్లో ఫీల్డ్స్ యాడ్ చేస్తాం కదా, రైట్, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ప్లేస్ చేస్తాం కదా, ఇక్కడ మనకు ఓన్లీ మాక్సిమం 10 ప్లేస్ చేయవచ్చు. బట్ మీరు ఈవెన్ దో మనం ఇక్కడ 10 ప్లేస్ చేసినా కూడా మనకి ఈ యూఐలో మాత్రం 10 డిస్ప్లే అవ్వవు. ఓకే, లిమిటేషన్ ఉంది అక్కడ. మాక్సిమం 6 అట్లా డిస్ప్లే అవుతుంది. బట్ ఒఫిషియల్ డాక్యుమెంట్ 1 2 3 4 5 6 అయితే డిస్ప్లే అవుతుంది. ఒఫిషియల్ డాక్యుమెంటేషన్ అయితే 7 అని ఇచ్చారు, బట్ ఇక్కడ 7 డిస్ప్లే అవ్వట్లేదు, 6 అయ్యింది. అండ్ మనం ఇట్లా జూమింగ్ చేసినప్పుడు ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు చూడండి 1 2 3 4 5, ఇంకా జూమింగ్ చేస్తే 4 అవుతుంది. ఓకే, స్క్రీన్ విత్ ఇన్ బేస్ చేసుకొని అది అనేది చేంజ్ అవుతుంది. ఇట్ కెన్ హ్యావ్ మాక్సిమం 10 ఫీల్డ్స్. మనం అక్కడ ప్లేస్ చేయడం మాత్రం 10 చేయొచ్చు, బట్ మనకు యూఐలో 6 or 7 అట్లా డిస్ప్లే అవుతుంది. అండ్ స్క్రీన్ సైజ్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. Compact layout support all type of fields except text area, long text area, rich text area, multi-select pick list. ఈ fields ని మనం కాంపాక్ట్ లేఅవుట్లో యాడ్ చేయలేము. In lightning experience, up to 7 fields in a compact layout appears in a highlight panel of an object record. On smaller screen, highlight panel display fewer fields. If you go to the child, hover on a lookup field, you can see compact layout 4 to 6 fields. Okay, ఏం చెప్తున్నారంటే ఇప్పుడు రిలేటెడ్ ట్యాబ్ ఉంది కదా, ఈ రిలేటెడ్ ట్యాబ్లో
సపోజ్ ఇది ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కి లుకప్ ఇస్ అ ప్రాపర్టీ, ఇక్కడ మనకి సెల్ఫ్ రిలేషన్షిప్ ఉంది రైట్. ఓకే, ఇక్కడ సెల్ఫ్ రిలేషన్షిప్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన హోవర్ చేయండి, ఈ లుక్అప్ వాల్యూ పైన హోవర్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్. సో దీన్ని కూడా మనకి 2 ways లో కాంపాక్ట్ లేఅవుట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఈవెన్ మీరు ఇప్పుడు ఆఫర్ ఆబ్జెక్ట్కి వెళ్ళండి, ఆఫర్ ఆబ్జెక్ట్కి వెళ్ళి లుక్అప్ వాల్యూ ఉంది కదా మనకి, ఇప్పుడు ప్రాపర్టీస్ లుక్అప్. సో ఇక్కడ కూడా మనం చూసినా కూడా ఈ కాంపాక్ట్ లేఅవుట్ అనేది మనకి కనిపిస్తున్నాయి డీటెయిల్స్. మనం ఏవైతే ఫీల్డ్స్ యాడ్ చేస్తామో కాంపాక్ట్ లేఅవుట్ లో ఇట్లా కనిపిస్తాయి. బై డిఫాల్ట్ అయితే అలా కనిపించవు. ఇప్పుడు ఇది కూడా ఒక లుక్అప్, బట్ ఇక్కడ చూస్తే జస్ట్ 2 మీడియేటర్కి వెళ్దాం. యా, ఇక్కడ చూడండి ఆఫర్ ఆబ్జెక్ట్ లో మనకి కాంపాక్ట్ లేఅవుట్ ఇంకా ఎనేబుల్ చేయలేము మనం, సో అక్కడ మనకి ఏం కనిపించట్లేదు. బట్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ కి కాంపాక్ట్ లేఅవుట్ ఎనేబుల్ చేసాం కాబట్టి మనకి ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చామో అవన్నీ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. దీని ద్వారా ఏమవుతుంది, రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి రైట్. సో ఓకే, ఈ P14 ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవి అని చెప్పి మనకి ఈజీగా తెలుస్తుంది. ఓకే, అండ్ లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లో కూడా కాంపాక్ట్ లేఅవుట్ బై డిఫాల్ట్ గా ఇలా ఉంటుంది. ఆపర్చునిటీ అదే తీసుకుందాం, ఆపర్చునిటీస్. ఒక రికార్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి కాంపాక్ట్ లేఅవుట్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మనకి 4 ఫీల్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే, యా, కాంపాక్ట్ లేఅవుట్ యొక్క ఇంపార్టెన్స్ ఇది, మనకి హైలైట్ ప్యానల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ లుక్అప్ ఉన్నప్పుడు ఈజీగా మనం ఆ లుక్అప్ డీటెయిల్స్ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. యా, దాట్స్ ఆల్ అబౌట్ కాంపాక్ట్ లేఅవుట్. థ్యాంక్ యూ.